పానీపూరి ఇంట్లో సింపుల్గా చూపిస్తాను. పుదీనా, పచ్చిమిర్చి, అల్లం కలిపి మిక్సీ వేసుకొని చక్కగా కొన్ని వాటర్ కలిపి వడగట్టుకోవాలి. ఇదంతా వడగట్టుకున్నది ఒక బౌల్లోకి తీసుకొని దానిలో కొంచెం చింతపండు గుజ్జు, ఉప్పు వేసి బాగా కలపాలి. ఇంకా కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకి పులుపుకు తగ్గట్టు కొన్ని వాటర్ యాడ్ చేసుకొని పానీ రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పూరీస్ మనకి బయట పానీపూరి వడియాలు దొరుకుతాయి కదండి, అవి తీసుకొచ్చుకున్నట్లయితే మనకి ఈజీగా తక్కువ టైంలో మనం ఇంట్లో పానీపూరి చేసి పిల్లలకి ఇవ్వచ్చు. ఎందుకంటే మనకి బఠానీ నానబెట్టుకొని ఉడకపెట్టుకోవడమే కాబట్టి పని సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు పూరీస్ రెడీ అయిపోయాయి కదా, ఇప్పుడు పూరీస్ తీసి పక్కన పెట్టుకోవాలి. అదే కళాయిలో ఆయిల్ తీసేసి నీళ్ళు పోసుకోవాలి ఒక గ్లాసు. ఆ నీళ్ళు మరుగుతున్నప్పుడు ఒక స్పూన్ వచ్చేసి ధనియాల పౌడరు, ఒక స్పూన్ జీరా పౌడరు, 2 స్పూన్ల కారం, పప్పుకి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. నేను పప్పు ఉడకబెట్టేటప్పుడు ఉప్పు అనేది వేయలేదు. జస్ట్ బఠానీలు, బంగాళదుంప ఒకటే బంగాళదుంప కలిపి ఉడకబెట్టి పెట్టుకున్నాను నేను. కాబట్టి ఆ పప్పుకు కూడా సరిపడే ఉప్పు 2 స్పూన్స్ వేసుకున్నాను. ఇప్పుడు ఆ వాటర్ అంతా మరుగుతుంది కదా, దానిలో కసూరి మేతి, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. తర్వాత ఇదంతా కలిసిన తర్వాత మనం ఉడకబెట్టి పెట్టుకున్న పప్పును కూడా ఇదే వాటర్లో వేసి చక్కగా మొత్తం పప్పు వాటర్ కలిసేలాగా కలుపుకోవాలి. ఇదంతా చక్కగా ఒక 5 నిమిషాలు ఉడకనిద్దాము. అలా ఉడకటం వల్ల ఉప్పు, కారం అదంతా పప్పుకి బాగా పట్టి పప్పు మంచి టేస్ట్ వస్తుంది. అప్పుడు మనం పిల్లలకి ఇచ్చినప్పుడు టేస్ట్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. అంతే సింపుల్గా పప్పు కూడా రెడీ అయిపోయింది. పూరీస్ రెడీ అయిపోయాయి.